సినిమాలకు రాజకీయాలకు ఎలాగైతే అవినాభావ సంబంధం ఉందో సినిమాలకు క్రికెటర్స్ కూడా అలాంటి సంబంధమే ఉంది. చాలా మంది క్రికెటర్స్ కు సినిమా వాళ్ళు ఫ్యాన్స్, అలానే చాలా మంది సినిమా వాళ్లకు క్రికెటర్స్ అంటే అభిమానం. అందువల్లే క్రికెటర్స్ మూవీ స్టార్స్ ఖాళీ సమయాల్లో కలుసుకుని పార్టీలు చేసుకుంటుంటారు. ఇంకా చెప్పాలంటే చాలా మంది క్రికెటర్స్ హీరోయిన్లను పెళ్లాడిన ఉదాహరణలు బోలెడన్ని ఉన్నాయి. ఇక ఈ విషయాలను పక్కన పెడితే సినిమా దర్శకులకు క్రికెటర్స్ను డైరెక్ట్ చేసే ఛాన్స్ అరుదుగా వస్తుంటుంది. ఎందుకంటే క్రికెటర్స్ చాలా అరుదుగా సినిమాల్లో గెస్ట్ అపియరెన్స్లో కనిపిస్తుంటారు. కానీ అదే యాడ్ ఫిల్మ్ అయితే తరచుగా స్క్రీన్పై మెరుస్తుంటారు. నిజానికి ఇవాళ క్రికెటర్స్ చాలామంది యాడ్ ఫిల్మ్ ద్వారా కోట్ల రూపాయలను సంపాదిస్తున్నారు. క్రికెట్ ఆడిన టైంలో వీళ్ళంతా బ్రాండ్ ప్రమోషన్స్తో బిజీగా ఉంటారు. క్రేజీ క్రికెటర్ ఎంఎస్ ధోని సైతం చాలా బ్రాండ్స్కు అంబాసిడర్గా ఉన్నాడు. తాజాగా ఎంఎస్ ధోని చేసిన ఓ యాడ్ను ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేశాడు. విశేషం ఏమంటే దీనికి అతను తన లేటెస్ట్ బాలీవుడ్ సెన్సేషనల్ మూవీ యానిమల్ను థీమ్గా తీసుకున్నాడు. అందులోని హీరో రణబీర్ కపూర్ మాదిరిగానే ధోనీని కూడా ఈ యాడ్లో ప్రజెంట్ చేశాడు. అదే యాటిట్యూడ్ను కాస్తంత భిన్నంగా ధోనీతో రీక్రియేట్ చేశాడు. ఈ యాడ్ మేకింగ్ విజువల్స్ను తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది ఇప్పుడు వైరల్గా మారింది. ఫైనల్గా రణబీర్ సిగ్నేచర్ మూమెంట్ను ధోనీతో సందీప్ వంగ చేయించడంతో సోషల్ మీడియాలో సెగలు మొదలయ్యాయి. ధోని సందీప్ రెడ్డి కాంబోను ఏ పర్పస్తో అయితే సెట్ చేశారో అది నెరవేరిందనే అనుకోవాలి.